అయితే ఇక్కడ భారీగా పోలీసులను అయితే మోహరించినటువంటి పరిస్థితి. సో ఎవరిని కూడా సర్వే కోసినటువంటి అధికారులకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు మాత్రం వారికి పూర్తిగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 12 కుటుంబాలను ఏదైతే మొత్తం దాదాపు 2116 ఏదైతే బాధితులను గుర్తించారో, సో అందులో దాదాపు ఇప్పటికే 12 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఇంకా ఒకంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పోలీసులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని అయితే బయటికి పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు కాసేపట్లో స్థానిక ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బాధితులకు మద్దతుగా కాసేపట్లోనే రానున్నారు. సో పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ నేతలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అయితే జరుగుతుంది చూడొచ్చు. పూర్తిగా వస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, అమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి? మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మేము ఇల్లు కూడా ఇంకా గృహ ప్రవేశం చేస్తున్నాం. మేము మళ్ళా ఇప్పుడు ఇంటికి కూడా వాళ్ళు పనులకు ఇంట్లో వచ్చినాం. ఇక్కడికే ఎట్లా చేస్తే ఎట్లా చెప్పం మమ్మల్ని ఇక్కడలే సార్. మాది మేము ఇల్లు ట్యాక్సీలు కట్టినాం, అన్ని కట్టి కూడా 6 నెలలు అవుతుంది. డబ్బులు సొమ్ములు అన్ని తినలేక పిల్లలు పనిచేసి బతుకుతాం. వాళ్ళ న్యాయం చేయాలి. మరి ఇల్లు నెంబర్లు రాసుకుంటామంటే రాయకూడదు. ఇల్లు నెంబర్లు ఎందుకు రాయాలి? ఆ రోజు అన్ని ఉన్నాయంటారు. ఏమంటాం? మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎక్కడ పోవాలి? మేము అన్న రేవంత్ రెడ్డి అన్న నిజంగా చెప్తాం, మేము అనవసరంగా గెలిపించాం. మేమైతే చూడొచ్చు పూర్తిగా కమిటీ పర్యంతం అవుతున్నారు. అధికారులు అయితే వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే సహకరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా 5 టీమ్స్ తో ప్రస్తుతం ఏదైతే ఇక్కడంతా కూడా సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. సో సర్వేకి వస్తున్నటువంటి అధికారులకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రస్తుతం మనం ఏదైతే కొత్తపేటలో ఉన్నామో కొత్తపేటలో ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా సహకరించినటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అందరూ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి ప్రస్తుతం మనము కూడా చూడొచ్చు. ఏదైతే స్క్రీన్ లో ప్రస్తుతం పూర్తిగా ఇటు పోలీసులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ బీజేపీ వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే బాధితులు అయితే పూర్తిగా చెప్పండి.